బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా కొత్త ఇంటికి గడప కూర్చోపెడుతున్నాము. అందుకనే ఇక్కడ ఆడపడుచు వాళ్ళకి మళ్ళీ మా పాపకి అందరికీ బట్టలు తీసుకోవాలి. అందుకనే ఊరికి వచ్చేసాం. మా ఊరికి కొంచెం డిస్టెన్స్లో ఒక బాగానే పెద్దగానే ఉంటుంది, అక్కడ బాగా దొరుకుతాయి అనేసి ఎప్పుడు మేము తీసుకునేది అక్కడే అన్నమాట. మా బాబుకి వాడికి కూడా డ్రెస్సులు తీసుకున్నా, ఒక 2 డ్రెస్సులు వాడికి తీసుకున్నా. ఇప్పుడేమో మా ఆడపడుచు వాళ్ళకి సారీస్ తీసుకుంటున్నా. మా పాపకి షాపింగ్ అయిపోయింది, అక్కడ వీడియో తీయడము కుదరలేదన్నమాట. అసలు మర్చిపోయా నేను వీడియో ఆన్ చేద్దామని. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళకి నాకు ముగ్గురు ఆడపడుచులు, వాళ్ళకి ఇక్కడ సారీస్ తీసుకున్నా. 2 ఆడపడుచులు వాళ్ళే తీసుకున్నారు. ఒక పెద్ద ఆడపడుచుకి నేను తీసుకున్నా, తనకి డబ్బులు వేసేస్తే వాళ్ళే తీసుకున్నారు అన్నమాట. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి టిఫిన్ చేసాము. టిఫిన్కి ఇక్కడ స్పెషల్గా అంటే ఇది పావుబాజీ సూపర్ ఫేమస్ అన్నమాట ఇక్కడ మహారాష్ట్ర సైడు. అందుకనే టిఫిన్కి అందరం టిఫిన్ చేసేసి ఒక కుల్ఫీ తినేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మా తోటి కోడలు వచ్చింది. నాతోటి మా వారు రాలేదు, నేను మా మరిది మా తోటి కోడలు మా పాప మా బాబు ఇంతమంది వచ్చామన్నమాట. ఇక్కడ టిఫిన్ కూడా చేసేసిన తర్వాత మళ్ళీ తను టిఫిన్ బాక్స్ తీసుకునేది ఉంది పిల్లలకంటే వెళ్ళాము. దాని తర్వాత అసలు షాపింగ్లు ఫస్ట్ మా పాపకి, దాని తర్వాత మా బాబుకి, మళ్ళీ మా మమ్మీ వాళ్ళు మాకు పెట్టారన్నమాట. నాకు, మా పిల్లలకి, మా వారికి. అవి కూడా తీసుకోమ్మా అంటే ఇక్కడ నేనే తీసుకున్న, డబ్బులు వేసేస్తే మాకు కూడా బట్టలు పెడతారంట. ఇదిగోండి అన్ని షాపింగ్లు చేసిన తర్వాత టిఫిన్ బాక్సులు, మళ్ళీ ఇంకొంచెం సామాన్లు తీసుకునేవంటే తీసుకొచ్చేసి ఇక్కడ రావడానికి నైట్ 9-10 అయిపోయింది. మా సెకండ్ ఆడపడుచు తను వచ్చేసిందన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత అందరం తినేసి మా తోటి కోడలు కూడా ఇక్కడే ఉండిపోయింది. వర్క్ ఉంది ఉండంటే ఉండింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క వర్క్ చేసేస్తున్నాం. తినేసిన తర్వాత మా సెకండ్ ఆడపడుచు అక్కడ పూలు గుచ్చుతుంది. ఈ క్లిప్స్ అటు ఇటు అయిపోయాయి అన్నమాట. ఇది అక్కడ మేము తను టిఫిన్ బాక్స్, పిల్లల కోసం టిఫిన్ బాక్స్ తీసుకునింది. మా వాడి చేష్టలు. ఇవి 2 గ్లాసులు, 2 ఉన్నాయన్నమాట. 2 కాదు 3 ఉన్నాయి. 4 అయితే వాళ్ళ ఇద్దరు పిల్లలకు, మా 2 పిల్లలకు తీసుకోవాలనుకుంటే అసలు 3 ఉన్నాయి. ఇక 3 కానీ చాలా బాగా నచ్చాయి అన్నమాట. అవి 3 తీసుకున్నాము. చిన్నగా క్యూట్గా భలే ఉన్నాయి అవి. ఇక్కడ టిఫిన్ బాక్స్ సెలెక్ట్ చేస్తుంది. ఎంత ప్లాస్టిక్ అయినా ప్లాస్టిక్ వద్దంటే మళ్ళీ స్టీలే తీసుకునింది. ఇదండి, ఇంటికి వచ్చేసిన తర్వాత రేపటికి టిఫిన్కి మరమరాలు చేసి పెట్టేసింది తను. అసలు చీకటి అయిపోయింది కదా, ఏం కనిపించట్లేదు. మా పాప తినేసిన తర్వాత గిన్నెలు తను కడిగేసింది. నేను అవన్నీ సర్దేశాను. మా చిన్న ఆడపడుచు తనేమో ఇక్కడ రేపటికి వంట కోసం బెల్లం తీస్తుంది. ఇది పొద్దున్నే అన్నమాట. నైట్ అన్నీ బట్టలు అవన్నీ సర్దేసి పెట్టేశాము. ఇది పొద్దున. ఈ క్లిప్స్ అనేవి అటు ఇటు అయిపోయాయి. అసలు పొద్దున మా సెకండ్ ఆడపడుచు ఇక్కడ నైవేద్యము 2 చేస్తున్నారు. మా పెద్ద ఆడపడుచు రాలేదన్నమాట, తనకు ఒక వర్క్ ఉండింది. ముందు తనే వచ్చేది కానీ రాలేదు వీళ్ళిద్దరు. ఇక్కడ నైవేద్యానికి ఇలాగా భక్షాలు నైవేద్యము, ఏ దానికైనా మేము భక్షాలు ఎక్కువ పెడతామన్నమాట. భక్షాలు, మళ్ళీ ఆ చైనాగా అదొకటి దొరుకుతుంది నైవేద్యము, అది మళ్ళీ మా సైడు ఎలా చేస్తామో అలాగన్నమాట. రైస్ ఇక్కడ ఒక కర్రీ పెట్టేసింది తను. వాళ్ళిద్దరు కలిపేసి నైవేద్యం చేశారు. నేను బట్టలు అవన్నీ పిండేసి అన్నీ వాళ్ళకందరికీ అందిస్తున్నాయి. ఇక్కడ వంట కోసం అన్నీ రెడీ చేసి పెట్టేశా. ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్కి వంట ఇంట్లోనే మేమే చేసామన్నమాట. మా చిన్నత్త చేస్తారు బాగానే వంట.
మా చిన్నత్తకు అన్నీ అందిస్తే తను వంట చేసింది. ఇక్కడ మా తోటి కోడలు పప్పు రుబ్బుతుంది. ఇక్కడ మా పాప ఏమో వేయిస్తుంది. మా అత్తమ్మ తను మా అత్తమ్మ. ఇక్కడ మా వారి మేనత్త తను. ఇక్కడేమో మా చిన్నత్త వంట చేసేది మా చిన్నత్త అన్నమాట. ఇక్కడ టిఫిన్ కూడా చేసేసిన తర్వాత పూజకండి ఇక్కడికి వచ్చేసాము. ఇగో వంటకి ఎక్కడ రెడీ చేసేసి నైవేద్యం చేసుకొని అందరం రెడీ అయిపోయి నేను ఎవరికి ఏం కావాలో అందిస్తూ ఇలాగా అందరము కలిసి నేను ముందు వచ్చేసి అదంతా పూజకి అన్నీ రెడీ చేసుకొని పక్కన ఒక గుడి ఉందన్నమాట, దత్తాత్రేయ గుడి. దానికి నైవేద్యము మళ్ళీ మా అందరికీ నైవేద్యం అలా చూపించేసి పూజ అయితే మా సెకండ్ ఆడపడుచు ఇంట్లో పూజ చేసేసారు. ఇక్కడ కలశానికి ముందు పూజ చేస్తారంట. అవన్నీ అలాగ సామాన్లు అన్నీ తీసుకొచ్చి రెడీ చేసి పెట్టుకున్నాము అందరం కలిసి. ఇలాగ మా పాప మా చిన్న ఆడపడుచు, మా ఇద్దరు ఆడపడుచులకి రాదన్నమాట పూజ చేయడానికి, అందుకని మా చిన్న ఆడపడుచు చేస్తుంది. ఇక్కడ మా చిన్నత్త, వెనకాల నేను, మా పాప, మా చిన్న ఆడపడుచు ఇక్కడ పూజ చేస్తుంది. ముందు కలశానికి ఇలాగా పూజ చేసిన తర్వాత హారతి పళ్ళెం కూడా పట్టుకొని రావాలంట. ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఆనవాయితీ అన్నమాట. మా సైడ్ అయితే ఇలాగ చెప్తే అలా చేసాము. 18 ధాన్యాలు అన్నమాట. నవధాన్యాలన్నా లేకపోతే 18 ధాన్యాలన్నా పెడతారు. మళ్ళీ గుమ్మానికి కట్టడానికి మామిడి ఆకులు, మళ్ళీ బంతిపూలు, నిన్న తీసుకొచ్చేసే బంతిపూలు కట్టేసి నైటే పెట్టేసింది కదా అవి, మళ్ళీ ఇక్కడ అన్నీగా కింద వేయడానికి గవ్వలు, మళ్ళీ గోమతి చక్రాలు. నాకు దొరకలేదు, గోమతి చక్రాలు వేస్తారంట. ఏదో ఎవరికి చెప్పింది అలా చేసాము. పత్తికాయలు అనేవి ఉంటాయి కదా చిన్నగా, అలాగా పత్తికాయలు, మళ్ళీ కింద వేయడానికి నవధాన్యాలు, గోమతి చక్రాలు, పత్తి కాయలు కింద వేసామన్నమాట. భూమిలో ఇలా వేసి దానిపైన స్లాబ్ పెట్టి దానిపైన గడప కూర్చోపెట్టాము. ఇలాగ గడపకి ఇక్కడ వాళ్ళిద్దరు పూజ చేశారు. పసుపు కలిపేసి బాగా పసుపు పెట్టేసి ముందు గడపకి కొంచెం కడిగేసిన తర్వాత అందరూ తీసుకురావడానికి చాలా బరువు ఉండింది. ఇది తీసుకురావడానికి చాలానే కష్టమైందన్నమాట. ముందు కడిగేసిన తర్వాత పసుపు రాసి గడపకి పసుపు బొట్టులన్నీ పెట్టి గురువింద గింజలు కూడా వేసాను కింద. పైన కట్టడానికి కూడా క్లాత్లో ముందు చెప్పాను, ఇది పైన కట్టేటప్పుడు ఏమేమి వేసామనేది.
ಮಾಯಿಗಿಡಿ ಮಾಯಿಗಿಡಿ ಹಂಗೆ ಹಂಗೆ ಮಾಡಿ ಮಾಯಿಗಿಡಿ. ఇక్కడ ఎవరు ఏమవుతారనేసి చెప్తాను. తను మా వారి మేనత్త, ముందున్నది మా అత్త, వెనకాలన్నది మా మమ్మీ, పెద్ద ఆడపడుచు, మా చిన్నత్త, సెకండ్ ఆడపడుచు, థర్డ్ ఆడపడుచు, నాకు 3 ఆడపడుచులు. మేము చిన్నవాళ్ళం, మా వారు చిన్నవారు, మేము ఒక్కళ్ళమే. మా మమ్మీ, తను మా తోటి కొడలు కూతుర్లు ఇద్దరు. ఒకళ్ళు హారతి పళ్ళెము, ఒకళ్ళు ఏమో పూజ సామాన్లు. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తారు అనేది కూడా చెప్తాను. ఎవరికన్నా ఉపయోగపడుతుందన్నమాట. నేను కూడా చాలామందికి అడిగాను ఎలా చేస్తారనేది. ఒకసారి క్లారిటీ ఉంటే ఒక్కొక్కరు ఒకలాగా చేయరండి అసలు. ఇప్పుడైతే చాలా వెళ్ళినాయి అన్నమాట. ఇలాగ అందరం కలిసేసి ఇక్కడికి వచ్చేసి అన్నీ కొంచెం డిస్టెన్సే ఉంది ఇంటికి దీనికి. మేము ఇల్లు వీడియో అయితే ముందు ముందు చూస్తాను, పెడతాను కొంచెం అయిన తర్వాత. మధ్యలో ఒకసారి వర్క్ ఆగిపోయింది, అందుకనే నాకు పెట్టలేదన్నమాట డీటెయిల్గా. ముందు ముందు వీడియోస్లో పెడతాను అన్నమాట. ఊరి బయటనే ఒక పొలం ఉండింది, పొలం ఒక తీసుకున్నాము, అక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం అన్నమాట. ఊరి చివరి సైడే ఉంటుంది. ఊర్లోనే, ఊరి బయట అనేది ఏం కాదు, ఊరు కొంచెం రోడ్కి అన్నమాట. గుడి ఉంటుంది, ఈ వెనకాల ముందుకు మా ఇల్లు ఉంటుంది. ఇక్కడ మా అత్తమ్మ పైన కట్టడానికి ఒక క్లాత్లో ఇలాగ పసుపు
నీళ్ళతో అద్ది వైట్ కలర్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అది కొత్త తీసుకురావాలి. అది పసుపులో అద్ది ఆ క్లాతులో కొంచెం కుంకుమ స్వస్తిక్ రాసి కొంచెం పసుపు కుంకుమ మళ్ళీ ఒక కాయిను ఒక్క మళ్ళీ కొంచెం చక్కెర ఇంకేం వేశారు, పత్తి గింజలు ఉంటాయి కదా, పత్తి గింజలు మళ్ళా ఇంకేమో వేశారు. ఇన్ని అంబలి నింపి పెడతారంట, ఒక 2 చెంబుల అంబలి. ఇది పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఒక పసుపు కొమ్ము, ఇవండి 18 ధాన్యాలు చేశాను. ఇగో ఇవి గవ్వలు అన్నమాట, కింద వేసాము గవ్వలు. ఇలాగా అన్నీ మూట కట్టేసి పైన గడపకి కడతారన్నమాట. ఇది ఇలాగ కింద అన్నీ వేసిన తర్వాత అది వేసాము. ఇలాగ ఒక్కొక్కరు పూజ చేసి హారతి ఇచ్చిన, తను ఇద్దరు పూజ చేసి హారతి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు లోపలికి వెళ్ళాం. ముందు మా పాప, దాని తర్వాత మా ఆడపడుచు, తర్వాత నేను, మా వారు, మళ్ళీ అందరం కలిసి ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చోవాలంట. చేతిలో ఒకరు నిండు చెంబు, వెనకాల అందరు అన్నమాట. ఒక్కొక్కరు ఇలాగ వచ్చేసి పూజ చేసి మళ్ళీ అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేసాము. అక్కడ ఇక తినేదంతా ఇంట్లోనే అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా ముందు చెప్తాను. ఇంకా ముందు మా ఆడపడుచు వాళ్ళందరికీ, ఇద్దరికి పెట్టడానికి కాదు కాబట్టి మా చిన్న ఆడపడుచు చేతిలోనే అందరికి ఇచ్చేసామన్నమాట. మా ఆడపడుచు 3 ఆడపడుచులకి, మా వారి మేనత్తకి, ఆడపడుచులకి కంపల్సరీ బట్టలు పెట్టాలంట, సారీ. అందుకనే ఇంట్లో మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. చాలామంది అయిపోయినాం కదా, అందుకనే మెస్సీగా ఉందన్నమాట. కట్టేంత వరకు మా హౌస్ ఇలాగే ఉంటుంది, ఎలా ఉన్నదో అలాగే చూపించేస్తున్నా. ఇక్కడైతే వంటకి అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాం కదా, పోలేలు ఒక్కటి చేసేది ఉండింది. మా తోటి కోడలు సూపర్గా చేస్తుంది పోలేలు, తనే చేసిందన్నమాట. ఒక 35 మెంబర్స్కి 40 మెంబర్స్ వరకు, 30 మెంబర్స్ అనుకోండి, ఎక్కువ తక్కువ 40 అంతమందికి పోలేలు తాను, ఇంకా మా వర్క్ చేసే వాళ్ళ వైఫ్ అందరు కలిసి, ఒక 3 కలిసి చేశారనమాట పోలేలు అంతమందికి. ఇక్కడ మా వారు, మా నాన్న అందరు తింటున్నారు. ఇక్కడ ఏమో లోపల మా ఆడపడుచుకి అయిపోయిన తర్వాత మా పాపకి బట్టలు పెడుతున్నా. మా పాపకి మేము కూడా ఇంట్లో నేనే తీసుకొచ్చేసాను. మా మమ్మీ వాళ్ళు కూడా పెట్టారనమాట మా అందరికీ, 4 ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళందరూ తింటున్నారు. తిన్న తర్వాత వాళ్ళు కూడా ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారన్నమాట. మాకు 5 పెట్టారు. మేము కూడా తినేసిన తర్వాత ఇక రేపు హైదరాబాద్కి వెళ్ళాలి, అందుకని మొత్తం క్లీన్ చేయాలి. ఏ నైట్ అయినా సరే మొత్తం ఒక్క గిన్నె కూడా పెట్టకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒక్క ఆడపడుచు ఉండిపోయింది, 2 వెళ్ళిపోయారు, పెద్ద ఆమె చిన్న ఆమె వెళ్ళిపోయారు. నడిపే ఆమె ఒక్క ఆమె హైదరాబాద్ అన్నమాట తనది. రేపు వెళ్తూ వదిన అంటే రేపు సరే అనేసి తను ఒక్కళ్ళు ఉండిపోయారన్నమాట. ఇక్కడ నేను మా పాప కొంచెం ఆడపడుచు కూడా సర్దేశారు. ఫంక్షన్ అన్న తర్వాత అందరు చేస్తేనే అవుతుందండి, ఒక్కరు చేస్తే ఏమీ అవ్వదన్నమాట. చేస్తారు, మా ఆడపడుచు వాళ్ళందరూ చేస్తారు వర్క్.
ఇక్కడ నేను మా పాప మా అత్తమ్మ వాళ్ళు కూర్చున్నారు కొద్దిసేపు. మేమందరం తినేసిన తర్వాత అంతా ఈవినింగ్ అన్నమాట. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడ వాళ్ళ మగవాళ్ళందరికీ అక్కడికి టిఫిన్ కూడా పంపించేసాము. అన్నీ సామాన్లు ఒక్కటి కూడా ఉండకుండా సర్దేసేయాలి. ఒక్కటి కూడా ఎలుకలు అన్నీ లేకపోతే ఇలా వేసిస్తాయి అన్నమాట. అందుకనే ఈ ఒక్క సంవత్సరం కష్టపడాలి నేను. ఇంకా ఇది ఇప్పుడు కాదు, ఒక 18 సంవత్సరాల నుంచి నాకు ఇదే రొటీన్. సమ్మర్లో 1.5 మంత్ ఇక్కడ ఉంటానా, మళ్ళీ వచ్చిన తర్వాత సర్దుకోవాలా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇన్ని సర్దేసి పోవాలన్నమాట. ఈ సంవత్సరం అంటే కొంచెం ఎక్కువనే ఉంది నాకు లోడు. ఇల్లు కడుతున్నాం కాబట్టి ఫుల్ వర్క్ ఉంది. ఇక్కడ మొత్తం సర్దేసేయాలి. గిన్నెలన్నీ ఒక సంచిలో వేసేయాలి, డబ్బులన్నీ లోపల తీసుకెళ్ళి పెట్టేసేయాలి. ఓపెన్ ఉందన్నమాట. అందుకనే అటు సైడ్ మా చిన్న మామయ్య వాళ్ళది ఉంది ప్లేసు, వాళ్ళ కొన్ని సామాన్లు పెట్టుకుంటారు. అందుకనే మొత్తం లోపలన్నీ పెట్టేసేయాలి. ఒక్కటి కూడా ఉండకుండా సర్దేశాను. నెక్స్ట్ డే 12 అలాగా మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరామన్నమాట. చూసేయండి, ఇక్కడ నేను ఇంకా ముందు మాట్లాడతాను. ఇక్కడ తను ఒక ఆమె గిన్నెలు కడగడానికి వచ్చేసింది, రమ్మని చెప్పాను. మా ఊర్లో ఉంటుందన్నమాట. తను వచ్చేసింది. ఇక్కడ తనకు కొంచెము అన్నం అది పెట్టేసి గిన్నెలన్నీ తనకి వేసేసాను కడగడానికి. ఇక్కడ నేను ఓపిక లేకపోయినా తెచ్చుకొని మరీ సర్దాను అన్నమాట. ఈరోజు అసలు నేను మా పాప సర్దేసి ఒక 8 అలాగా 8 వరకు సర్దాము. 8కి కూర్చుండిపోయాము. అయితే కాళ్ళ నొప్పులు చూడండి ఆ రోజుగా. అమ్మో, ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా నేను. వాళ్ళకి నెక్స్ట్ డేనే స్కూల్ ఉండింది కదా, అందుకనే అంత అర్జెంటుగా వెళ్ళాల్సి. ఇప్పటికే 8 days మా ఈ గడప కూర్చోపెట్టడానికి దానికోసమే 8 days వెళ్ళిపోయిందన్నమాట. అందుకనే మా ఊర్లో ఒక ఆడపడుచు ఉంటారన్నమాట, తనతోనే మాట్లాడుతున్నా. ఇదండి ఈ ఊర్లో వీడియో లాస్ట్ అన్నమాట. లాస్ట్ వీడియో అని పెట్టాను బ్యాక్. ఇది తీస్తాను అనుకోలేదు, నేను తీశాను. ఇది ఇవాళ వీడియో ఇక్కడి వరకు పెడతాను. ఇంకా రేపటి నుంచి కొంచెం షూట్ చేసిందో ఉంది. మళ్ళీ ముందు ముందు వీడియోస్లో సిటీలో వీడియోస్ వస్తాయి, హైదరాబాద్లో. అక్కడి రొటీన్స్, అక్కడి వీడియోస్ అన్నీ పెడతాను అనుకుంటున్నా. ఎంతవరకు పెడతానో చూద్దాం. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.